ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని మరియు 20వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. పిల్లలు, ఇంతవరకు దేవుని ఉనికిని గూర్చినటువంటి రుజువులను రెండింటిని చూసాం. అందులో మొదటిది దేవుని వాక్యమని, రెండవది మనస్సాక్షి అని మనం చూసాం. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుటకు ఈ ఎపిసోడ్లో మనము చూసే రుజువు విశ్వోద్భవ రుజువు. దీనిని ఇంగ్లీష్లో కాస్మోలాజికల్ ప్రూఫ్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అంటారు. పిల్లరా, ఈ ప్రపంచం ఉంది. ప్రపంచంలో అనేక వస్తువులు ఉన్నాయి. మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్, అది ఎలాగొచ్చింది? ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో దానిని చేశారు గనుకనే మీ చేతిలోనికి సెల్ ఫోన్ వచ్చింది. అలాగే మీరు చూస్తున్న టీవీ, మీరు ఉపయోగించే కంప్యూటర్, అలాగే మీ చేతిలోని పుస్తకం ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో తయారు చేశారు. అందుకనే ఆ పుస్తకము, ఆ సెల్ ఫోను, ఆ టీవీ ఉనికిలోనికి వచ్చింది. అలాగే అనేక గృహాలను మనం చూస్తున్నాం, భవనాలను చూస్తున్నాం. ఎవరో ఒకరు ఆ భవనాన్ని కట్టి ఉన్నారు. ఈరోజు కొంతమంది ఈ భూమి దానికదే వచ్చేసింది అంటారు. దానికదే ఏది రాదు. మనము వేల సంవత్సరాలుగా ఈ భూమి మీద ఉన్నాం. దానికదే వచ్చేసినట్లుగా ఏ భూమిని గురించి, ఏ మరొక విశ్వాన్ని గురించి మనము ఎప్పుడు వినలేదు. అలాగే మీ చేతికున్న వాచిని చూడండి. ఎవరో ఒకరు ఆ వాచిని తయారు చేసి ఉన్నారు. మీ చేతికున్న వాచిలోని విడి భాగాలన్నీ ఒక డబ్బాలో వేసి వేల సంవత్సరాలు దానిని తిప్పినా అది ఒక వాచిగా తయారు కాదు. ఎవరో ఒకరు ఆ వాచిని తయారు చేయాలి. ప్రియులారా, ఈరోజు మీరున్నారంటే కారణం మీ తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రులు ఉన్నారంటే కారణం వారి తల్లిదండ్రులు. నేనున్నానంటే కారణం నా తల్లిదండ్రులు. నాకు నేనే రాలేదు, మీకు మీరే రాలేదు. అలాగే విశ్వం కూడా దానికదే తయారు కాలేదు. ఇదే విశ్వోద్భవ రుజువు. థామస్ అక్వినాస్ అనే తత్వవేత్త ఈ కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ను ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ మోషన్ అని కూడా పిలిచాడు. ఈరోజు ఏదైనా ఒక వాహనం నడుస్తుందంటే దానిని ఎవరో నడుపుతున్నారు. అది బస్సు కావచ్చు, కారు కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఏరోప్లేన్ కావచ్చు. ఎవరో ఒకరు నడుపుతున్నారు కాబట్టి అవి నడుస్తున్నాయి. నడుపుతున్న వ్యక్తి కొన్నిసార్లు మనకు కనబడ్డాడు. ఇప్పుడు ఏరోప్లేన్ చూడండి, విమానాన్ని చూడండి. ఆకాశంలో ప్రయాణించే విమానం కనబడుతుంది, కానీ విమానాన్ని నడిపే వ్యక్తి మనకు కనబడ్డు. ఆ విమానాన్ని నడిపే వ్యక్తి మనకు కనబడటం లేదు కనుక ఆ విమానాన్ని ఎవరు నడపట్లేదు అని మనం చెప్పలేం. అలాగే విశ్వాన్ని నడిపే ఒక ఆయన ఉన్నారు. ఆయన ఈ విశ్వాన్ని నడిపిస్తున్నారు. ఆయననే మూవ్డ్ మూవర్ అన్నాం. కదిలే దేవుడు. నా చిన్నప్పుడు పాత భక్తులు ఇలా ప్రార్థన చేసేవారండి. ప్రభువా, గ్రామాన్ని కదిలించు అని, దేశాన్ని కదిలించు అని, మా రాష్ట్రాన్ని కదిలించండి అని ప్రార్థన చేసేవారు. వారి ప్రార్థన చేసినప్పుడు నేను ఆలోచించేవాడిని, ఏంటి దేవుడు గ్రామాన్ని కదిలించమని, రాష్ట్రాన్ని కదిలించమని, దేశాన్ని కదిలించమని వీరు ప్రార్థన చేస్తున్నారు, ఆయన ఎలా కదిలిస్తాడు అని నేను అనుకునేవాడిని. ప్రియులారా, ఆయన కదిలించటం, షేక్ చేయటం అంటే దేవుని వైపు ప్రజలను తిప్పటం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మన జీవితాల్లో కూడా
గొప్ప కదలికనిస్తాడు. ఆ కదలిక ఏమిటనుకున్నారు? ఆగిపోయిన మీ కుటుంబ అభివృద్ధి అనుకోండి, ఆగిపోయిన చదువును అనుకోండి, ఆగిపోయిన సంఘ అభివృద్ధిని ఆయన తిరిగి ప్రారంభించి ఆయన మూవ్ చేయగలడు. దేవుడు కదిలిస్తే మీ జీవితం ముందుకెళ్తుంది, ఇంకా అభివృద్ధి సాధిస్తారు. గనుక ఈ విశ్వాన్ని కదిలించే దేవుడు ఈ సంవత్సరంలో మన స్థితులను కూడా కదిలించి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక అభ్యున్నతిని పొందుకొనుటకు ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరున్నారు అనుటకు ఒక బలమైన రుజువును ఈరోజు మేము ధ్యానం చేశాం. ప్రభా, మీరు మమ్మలను సృజించారు, మీరే మమ్మలను ఉనికిలోనికి తీసుకొచ్చారు, అలాగే విశ్వాన్ని కూడా ఉనికిలోనికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి సృష్టించిన నిన్ను, ఉనికిలోనికి తీసుకొచ్చిన నిన్ను వారు సేవించి తరించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ లార్డ్.